హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. చూసారా, నేను ఇక్కడ సుమారుగా 200 రూపాయల కూర అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేశాను. బాండీలో ఆయిల్ వేసి గోంగూర అయితే వేశాను. చూడండి ఎలా మగ్గిందో. అవి మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి కింద అనేది దిగిపోతాయండి. ఇవి కాడలు ఉన్నాయి కదా, అవి నేను అందులోనే ధనియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి నేను తాలింపు అయితే ఎలా వేస్తానో. ఇది మనకి నిలవ ఉండే చట్నీ అయితే కాదండి, మనకి ఎమర్జెన్సీగా వెంటనే తినేసే చట్నీ మాట ఇది. చూడండి, కళాయి పెట్టాను, ఆయిల్ అయితే వేసాను, అందులో పోపు దినుసులు వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా నేను వేసుకున్నాను. పోపు అనేది మనం కొంచెం దూరగా ఏపితేనే స్మెల్ అనేది బాగా వస్తుందండి. చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, దీనికి మనకి తగ్గట్టుగా నేను మళ్ళీని ఉప్పు, కారం వేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ అందులో మిర్చి గట్ట ఏం వేయలేదండి. చూసారుగా, ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం గోంగూర మిక్సీ పట్టుకునేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి వెంటనే రెడీ అయిపోయి చట్నీ అయితే ఇలాగే చేసుకోవాలండి. అది మనకి నిలవ ఉండదండి ఇలాగే చేసుకునేది. హాస్టల్ కాబట్టి ఎలువెలుగా అయిపోతుంది ఇది. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో. దీంతోపాటు మేము చిప్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చూడండి, రకరకాల చిప్లు అయితే వేపాము. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.